ఒకరోజు ఆ మార్టిన్ దినకర్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఆఫీస్కి వచ్చాడు. నేషనల్ క్రికెట్ లీగ్ లో ఇన్వెస్ట్ చేయడం మానుకోమని సైమన్ ని బెదిరించాడు. సార్ట్ ఆఫ్ థ్రెటన్ హిమ్. You better stay out of this business. Cricket is not your game, Simon. Else you'll have warning bells anymore. Is there any problem? You know something? He's dangerous. Really dangerous. సో సైమన్ మార్టిన్ చూసి భయపడ్డాడు. ఎస్, అతను నిజంగానే భయపడ్డాడు. ఆ సంఘటన జరిగిన 18వ రోజున సైమన్ గాట్ కిల్డ్. మీరు రెగ్యులర్ గా వెళ్లే స్పా ఏంటి? స్పా? నేనెప్పుడు అలాంటి స్పాలకి వెళ్ళలేదు. సైమన్ ఎప్పుడైనా ఏదైనా స్పా గురించి మీకు రెఫర్ చేశాడా? ఐ మీన్ సంథింగ్ లైక్ హిస్ ఫేవరెట్ హ్యాంగ్ అవుట్. లేదు, బట్ ఎంతో పొటెన్షియల్ కల బిజినెస్ ఈ స్పా అని ఎన్నోసార్లు నాతో అన్నాడు. అలాంటి బిజినెస్ నేను చేయడానికి రెడీ అంటే ఎంతైనా ఇన్వెస్ట్ చేస్తానన్నాడు. హీ ఈవెన్ నేమ్డ్ ఇట్ మీరా స్పా. మీరా స్పా. మీరిప్పుడు వెళ్ళొచ్చు. మళ్ళీ రమ్మన్నప్పుడు రావాల్సి ఉంటుంది. కెన్ ఐ గో టు బెంగళూరు అండ్ టేక్ అప్ మై న్యూ జాబ్? నో, యూ కాంట్ గో. మీరాని స్టేషన్కి పిలిపించి ఎంక్వైరీ చేయడంలో అర్థం ఉంది. అగ్రీడ్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే తాను అనుభవించిన మెంటల్ టార్చర్ గురించి కూడా కొంచెం ఆలోచించాలి. అంతమంది మీడియా ముందు తన్నే వాళ్ళమ్మని స్టేషన్కి పిలిపించి ప్రశ్నించడం అవాయిడ్ చేయాల్సింది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తన మీద నీకు వ్యక్తిగత పగుంది. నీ మనసులో ఇప్పుడున్న అమ్మాయికి సైమన్తో రిలేషన్షిప్ ఉందని తెలిసిన తర్వాత అయిన హర్ట్. కెన్ యూ డినై దట్? ఆఫ్ కోర్స్ ఐ క్యాన్. తీరా ఆలోచిస్తే ఇది జరగడం మంచిదే. Now you know that she is clean. She is respectable, independent girl and she is single even now. నేను ఆలోచించేది అది కాదు సార్. మార్టిన్ దినకర్ క్రికెట్ లీగ్ లో ఇన్వాల్వ్ అవ్వకూడదని సైమన్ ని బెదిరించడానికి ఒకే ఒక విట్నెస్ ఉంది, అండ్ దాట్ ఇస్ మీరా. సో షీ మైట్ యాక్చువల్లీ బీ ఇన్ డేంజర్. దాంతో పాటు సైమన్ మరణ వాంగ్మూలం, మీరా స్పా. సైమన్ మీరా పేరు మీద ఒక స్పా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాడు. సో దర్ హ్యాస్ టు బి ఎ కనెక్షన్. సిటీలో ఉన్న స్పా సెంటర్స్ గురించి తెలుసుకోమన్నవి ఏమైంది? సైమన్ ఏదైనా స్పాని టేక్ ఓవర్ చేసుకోవాలనుకున్నాడా? నో, నథింగ్ అట్ ఆల్. బట్ మీరా. హలో నిరంజన్, ఎస్. ఐ నీడ్ యువర్ హెల్ప్. ప్లీజ్ కమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎందుకు? ఏమైంది? హే, యూ జస్ట్ రిలాక్స్. ఐమ్ ఆన్ మై వే. ఎవరు నిరంజన్? మీరా. నా అనుమానం నిజమైంది. మీరా? ఏయ్ నిరంజన్! మీరా, మీరా. రండి.
డీసీపీ నిరంజన్. హలో, అలా కూర్చొని మాట్లాడదాం. మీ మానసిక స్థితి ఎలా ఉందో నాకు తెలుసు. నేను తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఇప్పుడు మీ ద్వారా తెలుసుకోవడం కుదరదని తెలుసు. బట్ అన్ఫార్చునేట్లీ వీ హ్యావ్ టు గో త్రూ దిస్. ఇంకా అడగడానికి చెప్పడానికి ఏముంది? మా అబ్బాయిని చంపిన వాళ్ళని మీరు ఆల్రెడీ పట్టుకున్నారు కదా. ఐ హావ్ సీన్ యువర్ ప్రెస్ మీట్ ఆన్ టీవీ. ఈ కేసుని సిబిఐకి అప్పగించాలని మేము కోర్టుకు వెళ్తున్నాం. దట్స్ అప్ టు యూ. మేము ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అండ్ ఐ హోప్ యూ విల్ కోఆపరేట్. ఇక్కడికి రావడానికి ముందు సైమన్ వాస్ ప్లేస్డ్ ఇన్ ఢిల్లీ అండ్ ముంబై, రైట్? అవును. అక్కడ మీ అన్ని బిజినెస్లోనూ ఇన్వాల్వ్ అయ్యాడా? యా, అవును, అయ్యేవాడు. బట్ అది ఫుల్ ఫ్లెజ్డ్ ఇన్వాల్వ్మెంట్ కాదనుకుంటాను. అతని ప్రవర్తన వల్ల ఎన్నోసార్లు మీ మధ్య ఏవో గొడవలు రావడం జరిగింది. కరెక్ట్ మీ ఫైమ్ రాంగ్. దానికి ఈ కేసుకి ఏంటి సంబంధం? ఆఫీసర్, మా అబ్బాయి గురించి మీరు తెలుసుకున్న వివరాలన్నీ కరెక్టే. వాడికి చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండేవి. బట్ హీ వాజ్ సో డియర్ టు అస్. యా, ఐ నో. ఢిల్లీకి బేస్ షిఫ్ట్ చేయడానికి ముందు సైమన్ 2 ఏళ్లు పూణేలో ఉండేవాడు. అక్కడ మీకున్న బిజినెస్ లో మేనేజ్మెంట్ బాధ్యతలు తీసుకుని మస్ట్ హావ్ బీన్ అబౌట్ 7 years బ్యాక్. మరెందుకు సడన్ గా అతన్ని ఢిల్లీకి మార్చారు? ఎంబీఏ డిస్కంటిన్యూ చేసి ఇక్కడికి వచ్చినప్పుడు వాడిని ఒక ఎంగేజ్మెంట్ కోసం పూణేకు పంపించాం. అండ్ హీ వాస్ టూ యంగ్ దెన్. అప్పుడు వాడి దృష్టి రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ వైపు మళ్ళడంతో ఢిల్లీకి షిఫ్ట్ చేశాం. నేషనల్ క్రికెట్ లీగ్ లో ఏపీ టీం ని చేర్చాలని ఆయన మూవ్లో తను మీ ఇద్దరు అనుమతి తీసుకున్నాడా? ఇందులో మీరు తలదొరచదు. ఐ డూ వాట్ ఐ వాంట్. క్రికెట్ లో ఇన్వెస్ట్ చేసి తీరుతాను. అన్నీ నీ ఇష్టానికి వదలడం కుదరదురా. ఎవరు అడిగారు మీ పర్మిషన్? మీకు ఇష్టం లేకపోతే చెప్పండి. I'll go to court. ఆస్తిని పంచాల్సి వస్తుంది. The great Simon Group will be split vertically. సైమన్, కాస్త ఆపుతావా? Oh, you want to stop me? Then do it. రేపేనా ప్రెస్ మీట్. Just enjoy the show. ఎస్, మేమిద్దరం ఒప్పుకున్న తర్వాతే వాడు ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఓ, వన్ లాస్ట్ క్వశ్చన్. మీకు మార్టిన్ దెనకర్ అనే వ్యక్తి తెలుసా? తెలీదు. మీడియా ద్వారానే అతని గురించి తెలిసింది. Are you sure? వై? అఫ్ కోర్స్ ఐఎమ్ షూర్. Okay. మిస్టర్ జోసెఫ్, ఎందుకు బిజినెస్ లో కాంపిటీషన్? వై డోంట్ యు టాక్ టు యువర్ సన్? నేను చెప్పాను కదా మిస్టర్ మార్టిన్, ఇది వాడి నిర్ణయం. ఈ విషయంలో మేమేమీ చేయలేం. Oh, is it? Then listen. AP యొక్క నేషనల్ లీగ్ క్రికెట్ టీమ్ నా కంపెనీకి మాత్రమే సొంతం. You guys better back out. Or you guys will have some real bad news coming your way. Take care, gentlemen. Take care of your son. And you, take care of your brother. సరే, మార్టిన్ దెనకర్ మీకు తెలియదని చెప్పారు కాబట్టి ఇక అడగాల్సిందేం లేదు. నేను వెళ్తున్నాను. ఈ ఫోల్డర్లో వైజాగ్ ఫార్చ్యూన్ ప్యాలెస్ హోటల్ బిల్ వాచర్ కాపీ ఉంది. అక్కడ 2 వారాల క్రితం సీకింగ్ స్వీట్లో మీరిద్దరూ స్టే చేశారు ఫర్ అ డే. అదే హోటల్లో ది ఫారెస్ట్ అనే పేరు గల కాఫీ షాప్లో మీకు దినకర్కి ఒక మీటింగ్ జరిగింది. దానికి ఆధారం ఉంది. కేసుని సిబిఐ వాళ్ళకి అప్పగించడానికి ముందు మనం మళ్ళీ ఒకసారి కలవాలి. And I'm afraid that meeting won't be this friendly. Morning. Can I join you for breakfast? Wow. Toasted bread, fruit jam, butter, egg white, seedless. Nice. That's what I'll call a typical single man breakfast.
Since I forcefully shared your breakfast, I guess it's a good beginning. Can we make friends with each other, please? ఇది మన మూడో కలయిక అనుకుంటాను. మొదటిసారి కలుసుకున్నప్పుడు ఎవరైనా నాకు కోఆపరేట్ చేయకపోతే రెండోసారి నా చేతిలో పుష్పవలి ఉంటుంది. Remember we met at the funeral of Simon Rajesh. I'm a bad guy, Niranjan. Very bad guy. Worst you can imagine. నాకు నీ గురించి అంతా తెలుసు. రేయ్, ఇలా రారా. Show him. నిన్ను కూడా మీ నాన్న కొంట్లో బాగలేదు తెలుసా? మెడికల్ కాలేజ్కి ఆయన వచ్చినప్పుడు షూట్ చేసిన విజువల్స్. అండ్ ఐ నో యువర్ సీక్రెట్ వై యూ స్టిల్ రిమైన్ సింగిల్. హ్యావ్ ఎ లుక్. నీకు మీరాకి మధ్య ఉన్న గొడవ సమస్య పోవాలని నేను దేవుణ్ణి వేడుకుంటాను. నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు మీరా స్వయంగా టిఫిన్ వడ్డించాలి. ఇట్స్ పాసిబుల్ నిరంజన్, బట్ షీ హ్యాస్ టు కీప్ క్వైట్. నాకు సైమన్కి మధ్య జరిగిన సంఘటనకి ఏకైక సాక్ష్యం తను మాత్రమే. నువ్వు సైమన్ వాళ్ళ నాన్నని అన్నయ్యని ఎంత ఉసుగొరిపినా నాకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడరు. దే షుడ్ స్కాడ్. నువ్వు కుక్కల వాసన పసిగట్టడం మానేయాలి. ఇది చెప్పడానికి నేను మళ్ళీ ఇంకోసారి ఇక్కడికి రాను. నాకు బాగా నచ్చిన మ్యూజిక్ బ్యాండ్ ఏదో తెలుసా? గన్స్ అండ్ రోజెస్. Roses for you, Niranjan. మార్టిన్ దినకర్, నీ మాటలు, ప్రవర్తన, పద్ధతి ఏది నాకు నచ్చలేదు. నువ్వు బెదిరించిన ఈ విధానం అది అస్సలు నచ్చలేదు. టూ మెలో డ్రమాటిక్ యూనో. నీ అబ్బ నువ్వు నీ గన్స్ అండ్ రోసెస్. Do you dare shoot me? మా నాన్నొంటి మీద ఒక చిన్న ఘాటు పడిందో తర్వాత నిన్ను పూడ్చడానికి నీ శవం కూడా దొరకదురా. నీలాంటి వాళ్ళు బతుకుతుంది ఇతరులు భయపడ్డం వల్లే, కానీ నేను అలాంటి వాణ్ణి కాదు. భయమే నన్ను చూసి భయపడుతుందిరా. నీకు వ్యతిరేకంగా మీరా సాక్ష్యం చెప్తుంది. నువ్వు తన కాలి కోటిని కూడా ముట్టుకోలేవు. తప్పు చేసావు నిరంజన్. I'll have the last laugh. నిజమే, చివరి నవ్వు నీదే అవుతుంది. బట్ మరోసారి నవ్వడానికి నువ్వు బతికుండవుగా. నౌ గెట్ లాస్ట్.
మీకు మీరాకు మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. మీరిద్దరూ విడిపోవడానికి కారణం నేనే అయ్యానని నాకెంతో బాధగా ఉండేది. పోతే ఉద్యోగ విషయంలో నువ్వు ఇంకా కొంచెం బాధ్యతగా ఉండాలి. నీ ముక్కోపం మొండితనం పోలీసు ఉద్యోగానికి అంత మంచిది కాదు. నీ సీనియర్స్ నువ్వు గౌరవించాలి. వాళ్ళు చెప్పిన మాట నువ్వు వినాలి. ఐజీ థామస్ గారు చాలా మంచివారు. డిపార్ట్మెంట్లో అందరూ గౌరవిస్తారు. ఆయన సలహాలు నువ్వు తీసుకోవాలి. నువ్వు ఏదైనా పొరపాటు చేస్తే ఆయన నిన్ను ఖచ్చితంగా కాపాడతారు. మరి మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు మిమ్మల్ని ఎందుకు కాపాడలేదు? అది బాలగోపాల్ సార్ ఎంతగానో ప్రయత్నించి చూశారు, లాభం లేకపోయింది. నిజంగా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు ఎవరికి సాయం చేయరు నాన్న. మనకి మనమే సాయం చేసుకోవాలి. నేను నిన్ను విషయం అడగాలనుకుంటున్నాను. 2-3 రోజులుగా ఈ ఇంటి చుట్టూ మఫ్టీలో కొంతమంది పోలీసులు ఉన్నారు. ఏమిటి విషయం? అది అంత ఇంపార్టెంట్ కాదు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాను కదా 29 ఏళ్ళు. నన్ను కొందరు బెదిరించారు. ఏంటి అలెక్స్? సార్, పార్లపల్లి సుభాష్ని జయప్రతాప్ని లొకేట్ చేశాం సార్. వాళ్ళు నాగర్కోయిల్లో ఒక కాలనీలో ఉన్నారు. వాళ్ళకి అక్కడ లోకల్ గుండాల సహాయం ఉంది సార్. వెయిట్ చేయి, నేను వస్తాను. అలాగే సార్. సంఘటన జరిగిన రాత్రి ఏం జరిగిందో చెప్పు, విత్ ఎవ్రీ సింగిల్ డీటెయిల్. క్రికెట్ లీగ్లో ఏపీ టీం గురించి ప్రెస్ రిపోర్ట్లు అనౌన్స్ చేశాక Cloud9 హోటల్లో సైమన్ రాజేష్ ఒక పార్టీ అరేంజ్ చేశాడు.
పార్టీ పూర్తయ్యేసరికి రాత్రి 1 గంట అయింది. సైమన్ నన్ను ప్రతాప్ని తనతో పాటు తన ఫామ్ హౌస్కి రమ్మన్నాడు. సైమన్ మాతో పాటు బండెక్కాడు. తనే డ్రైవ్ చేస్తానని మొండికేశాడు. నేను డ్రాప్ చేసి వస్తాను. భాయ్ భాయ్ మీరు డ్రైవ్ చేయొద్దు. ఇలా రండి, నేను డ్రైవ్ చేస్తాను. నేనే డ్రైవ్ చేస్తాను. ఆపండి భాయ్, నేను నడుపుతాను. Get out of the vehicle. You swine. నువ్వు చెప్తే వినాలా? దిగు. భాయ్ నేను Get out. భాయ్ దిగరా. Idiot. భాయ్ ఏయ్ హలో హలో జయ, మీరు బయలుదేరారా? సైమన్ గొడవ చేసి నన్ను కాల్ నుంచి దించేశాడు. నేను రోడ్డు పక్కనే ఉన్నాను. ఓకే, త్వరగా రా, త్వరగా. అతను దేన్నైనా గుద్దేస్తాడేమోనని భయంగా ఉంది. నువ్వు త్వరగా పని. సరేరా, ఎక్కువ. వీడొచ్చి నన్ను పికప్ చేసుకుని కొంత దూరం వెళ్ళిన తర్వాత నేను చూసింది ఏంటంటే సైమన్ తీసుకువెళ్ళిన నా బండి రోడ్డు పక్కన ఆగుంది. మేము బండి ఆపి కిందకి దిగి చూసాం. సైమన్ 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 ఎవరి బండి? సైమన్ పోలీస్ సైమన్ మేమిద్దరం తెలియక ఇరుక్కున్నాం సార్. ఈ కేసులో అరెస్ట్ చేస్తారని భయపడి పారిపోయాం. ఏదో ఒక కోర్టులో సరెండర్ అవుదామని మా ప్లాన్. ఇతను చెప్పిన దానికి మించి మాకేం తెలియదు సార్. మీరు ఎలాగైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. కావాలంటే నా మొబైల్ కాల్ లిస్ట్ చెక్ చేసుకోండి. అనుమానం కలిగేలా ఒక్క కాల్ కూడా ఉండదు. సైమన్తో గొడవ జరిగి నిన్ను రోడ్డు మీద దింపేసిన తర్వాత ఎంతసేపటికి జయప్రతాప్ నీ దగ్గరకు వచ్చాడు? ఒక అరగంట అయి ఉంటుంది సార్. నిజమేనా? అవును సార్. మీకు మార్టిన్ డెన్కర్ అనే వ్యక్తి తెలుసా? తెలుసు సార్. ఎందుకు సుభాష్ సడన్ గా అంత రియాక్షన్ ఇచ్చావు? లేదు సార్, అదేం లేదు. సార్, నిరంజన్ హ్యాస్ సంథింగ్ ఇంపార్టెంట్ టు బ్రీఫ్ యూ. ఎస్ సార్, జయప్రతాప్ ని పార్లపల్లి సుభాష్ ని ఎంక్వైరీ చేయడం వల్ల మనకు పెద్దగా డీటెయిల్స్ ఏం దొరకలేదు. వాళ్ళు చెప్పినవన్నీ మోర్ ఆర్లెస్ ఇంతకు ముందు మనకు తెలిసిన విషయాలే. బట్ దర్ ఇస్ వన్ డెవలప్మెంట్. టెల్ మీ. వాడు నిరపరాధి నిరూపించుకోవడానికి పార్లపల్లి సుభాష్ 2 సార్లు నాతో అన్నాడు, మీరు కావాలంటే నా కాల్ లిస్ట్ చెక్ చేసి చూసుకోండి అని. దాట్ మేడ్ మీ క్యూరియస్. సో నేను వాడి కాల్ లిస్ట్ తెప్పించాను. సైమన్ తో కారులో బయలుదేరిన తర్వాత హత్య జరగడానికి దాదాపు 45 నిమిషాల లోపు సుభాష్ తన ఫోన్ నుంచి కాల్ చేసింది జయప్రతాప్ కి మాత్రమే. వాళ్ళ మధ్య గొడవ జరిగిన తర్వాత సైమన్ వాడిని కారు నుంచి దింపేసినట్టు వాడు చెప్తున్నాడు. ఇక్కడ నాకు ఇంకో ఛాన్స్ ఉన్నట్టు అనిపిస్తోంది. సైమన్ తో కారులో వెళ్లేటప్పుడు సుభాష్ ఎవరికైనా మెసేజ్ పంపాలంటే దానికి ఒక మార్గమే ఉంది. అ వెరీ యూజువల్ మెథడ్. ఎవరినైతే అలర్ట్ చేయాలో వాళ్ళకు ఒక మిస్డ్ కాల్ ఇస్తే చాలు. డయల్ చేసి 1-2 రింగుల్లో కట్ చేసే కాల్స్ అన్ని కాల్ లాగ్ లో రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు. కానీ సెల్ ప్రొవైడర్ సర్వర్ లాకర్ ఫోల్డర్ లో 14 రోజుల వరకు ఆ డీటెయిల్స్ స్టోర్ అయి ఉంటాయి. సుభాష్ సెల్ లోని ఒక డీటెయిల్ లాగ్ సైబర్ సెల్ నుంచి మనకి దొరికింది. పేజ్ నంబర్ 3 ఇన్ ది ఫోల్డర్ సార్. సైమన్ తో బయలుదేరిన తర్వాత సరిగా 1:21కి వాడు 9946509770 అనే నంబర్ కి ఒక మిస్డ్ కాల్ ఇచ్చాడు. సుభాష్ ఎవరికి మిస్డ్ కాల్ ఇచ్చాడు? ఈ ట్రేస్ ద నంబర్? ఎస్ సార్. RDX అనిల్, ఏ హై ప్రొఫైల్ క్రిమినల్. వాడి తమిళనాడు మొబైల్ కే సుభాష్ కాల్ చేశాడు. సార్, క్వారీలకు పేలుడు పదార్థాలని సప్లై చేస్తూ ఒక ఇల్లీగల్ ట్రాన్స్పోర్టర్ గా తన జీవితాన్ని ప్రారంభించాడు. తర్వాత హీ గ్రూ అప్. రామేశ్వరం నుంచి శ్రీలంకకి RDX దొంగతనంగా తరలిస్తూ ఉండడం వల్ల RDX అనిల్ అనే పేరు తెచ్చుకున్నాడు. సుభాష్ క్వారీ వ్యాపారాల్లో అనిల్ కూడా ఇన్వెస్ట్ చేశాడు. తమిళనాడు ఇంటెలిజెన్స్ వాళ్ళని ఎంక్వైరీ చేశాం సార్. RDX అనిల్ ని ఫిక్స్ చేసేది, యూజ్ చేసుకునేది మార్టిన్ డెన్కర్. ఈ విషయం ఇంతవరకు మేము ఎవరితోటి చెప్పలేదు. ఏ విధంగానైనా ఇది బయటపడితే అనిల్ తప్పించుకుంటాడు. నిరంజన్ తనొక్కడే అనిల్ ని సింగిల్ హ్యాండెడ్ ఆపరేషన్ లో పట్టుకోవాలని అభిప్రాయపడుతున్నాడు. ఆర్ యూ షూర్ యూ కెన్? ఎస్ సార్, ఐ క్యాన్. దెన్ గుడ్ లక్. థ్యాంక్ యూ సార్.
You're taken. Come with me. నీకు ఆర్డిఎక్స్ అనిల్ అనే వీడికి మధ్య ఏంటి సంబంధం? నువ్వు సమాధానం చెప్పడం నీకే మంచిది సుభాష్, లేదంటే వీడికి సంబంధించిన అన్ని కేసుల్లో నీ పేరు ఉంటుంది. నేను చెప్తాను సార్. నేను క్వారీ బిజినెస్ చేస్తున్నప్పుడు లైసెన్స్ లేని ఎక్స్ప్లోజివ్ సప్లై చేసింది అనిల్ భాయే. ఆ రోజు నుంచి మేము ఫ్రెండ్స్ అయ్యాం. ఆ తర్వాత ఎన్నో బిజినెస్లు మేము కలిసే చేస్తున్నాం. బిజినెస్ అంటే కొటేషన్లు, భూతగాదాలు, హవాలా. పోతే రామేశ్వరం నుంచి ఆయుధాలు తరలించడం అంతేగా. హత్య జరిగిన రోజు రాత్రి జయప్రతాప్ను అవాయిడ్ చేసి నువ్వు సైమన్తో కారులో వెళ్ళడానికి కారణం ఉంది. నువ్వేదో ప్లాన్తోనే వెళ్ళావు కదా? అవును సార్, మీరు చెప్పింది కరెక్టే. వీడే ముందు సైమన్ తీసుకెళ్ళింది. చూడు, నేను సైమన్ ఫామ్ హౌస్ వెళ్తాను. వీళ్ళని పంపించేసి నువ్వు అక్కడికి వచ్చాయి. బాయ్ మామ, నేనే డ్రైవ్ చేస్తాను. బాయ్ బాయ్. నువ్వు సైమన్తో బయలుదేరిన తర్వాత నువ్వు వీడికో మిస్డ్ కాల్ ఇచ్చావు. ఏ ప్లాన్తో మిస్డ్ కాల్ ఇచ్చావు? నువ్వేవి చెప్పొద్దురా, వీడు మనల్ని ఏవి పీకలేడు. చెప్తాను సార్. మేము బయలుదేరాక దారిలో వెయిట్ చేస్తున్న అనిల్ భాయ్కి తెలియడానికి నేను మిస్డ్ కాల్ ఇచ్చాను. ఆ తర్వాత ఆకలిస్తే అన్నం పెడతా, అలిసేస్తే ఆయిల్ పూస్తా. హాయ్, నా ఫ్రెండ్ అక్కడ వెయిట్ చేస్తున్నాడు. కొంచెం బండి ఆపుతారా? అతనే. What's happening here? Move the car. Go. Go. హలో జయ, మీరు బయలుదేరారా? మేము వచ్చేసాం. వాడు నన్ను బండిలోంచి దించేశాడు. నేను రోడ్డు పక్కనే ఉన్నాను. కమ్ ఫాస్ట్. ఓకే, అంటే అంతవరకు ఏర్పాటు చేసింది నువ్వే. అక్కడి నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో మనుషులు వెయిట్ చేస్తున్నారు, అవునా? కరెక్టే సార్. అనిల్ భాయ్ ఈ ఐడియా ఇచ్చాడు. సైమన్ హత్య అనుకోకుండా జరిగిన ఒక యాక్సిడెంట్ లా ఉండాలని చెప్పాడు. నేను జోషువా కలిసి ప్లాన్ చేశాం. సైమన్ పడవడానికి మలేల బాబ్జీని ఏర్పాటు చేసింది ఈ జోషువాయే సార్. మీరు చెప్పినట్టే నేను దిగిన చోటుకి 1.5 కిలోమీటర్ల దూరాన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. త్వరగా వెళ్ళు.
అయితే సైమన్ నీ బైక్ ని గుద్దడం, నువ్వు నీ గ్యాంగ్ వాడిని ఫాలో చేయడం, మల్లెల బాబ్జీ ఏదో ఆవేశంలో వాడిని పొడవడం, ఇదంతా ఒట్టి కట్టు కదా? మీకు ఇంకా అర్థం కాలేదా? ప్లాన్ చేసిన హత్య కాదు, ఏదో ఆవేశంలో చేసిన హత్య నిరూపిస్తే కోర్టులో శిక్ష తక్కువ పడుతుంది కదా. సార్, నేను మీకు విషయం చెప్పాలి. ఎస్. సైమన్ గొంతు మీద ఉన్న గాయం మల్లెల బాబుజీ కత్తి వల్ల కాదు ఏర్పడింది. అది వీడి పని అయి ఉంటుంది ఖచ్చితంగా. జోషువా కత్తిపోటుకి చేస్తాడో లేదో అన్న అనుమానంతో నువ్వు ముందే సైమన్ పీక కోసావు, తర్వాత వీళ్ళకి వదిలేశావు, అవునా? చూడండి సార్, సైమన్ రక్త మరకలు మనం కారులో చూసింది ముందు సీట్లో కాదు, వెనక సీట్లో. నువ్వెంత ప్రయత్నించినా సరే నువ్వు ఈ కేసు నుంచి బయటపడలేవు. నిన్ను బొక్కలో తోస్తాను. మర్యాదగా చెప్పు, సైమన్ ని కారులోంచి బయటికి లాగింది వెనక సీట్లోంచేగా? అవును సార్. వెనక సీట్లోంచి నేను అతన్ని లాగినప్పుడు అతని మెడ నుంచి రక్తం కారుతూ ఉంది. నేను చెప్పిన ప్రకారం మల్లెల బాబ్జీ రాజేష్ని 3 పోట్లు పొడిచాడు. సో సుభాష్ దిగిన చోటు నుంచి జోషువా వెయిట్ చేస్తున్న చోటికి మధ్యలో సైమన్ మెడ మీద ఒక గాయం ఏర్పడింది. నువ్వు సైమన్ ని వెనక సీట్లో కూర్చోబెట్టుకుని జోషువా వాళ్ళ మనుషులు వెయిట్ చేస్తున్న చోటికి తీసుకువెళ్ళావు. అక్కడ మత్తులో మర్డర్ చేయడానికి వెయిట్ చేస్తున్న బుజ్జి అతన్ని రెండోసారి పొడిచాడు. దిస్ ఇస్ ఎ స్టన్నింగ్లీ ఇంటెలిజెంట్ క్రైమ్. దీని వెనుకున్న సూపర్ బ్రెయిన్ ఎవరిదో నాకు తెలుసు. ద మ్యాన్ బిహైండ్ యూ. ప్రూవ్ ఇట్ ఇన్ ద కోర్ట్. Yes, I will. వాడి నిజ స్వరూపం ఏంటో బయట పెడతాను రా. మీ అందరికీ బాస్ ని లేపేస్తాను రా. ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ అని నిరంజన్ నాతో చెప్పాడు. థామస్, ఇట్స్ ఆల్ వెరీ క్లియర్. సైమన్ హత్య కేసుకి ముఖ్య కారకుడు మార్టిన్ దినకరే. నాకు తెలుసు సార్, బట్ అతన్ని ఈ కేసులో అరెస్ట్ చేయడం కుదరదు. బట్ వై సార్? ఇంతవరకు నీ ఇన్వెస్టిగేషన్లో 14 మంది నేరస్తుల్ని అదుపులోకి తీసుకున్నావు. మొదటి నేరస్తుడు మల్లెల బాబ్జీ, రెండో వాడు జోషువా అని తేలింది. ఈ కేసులో ఇప్పుడు 63 సాక్షులు ఉన్నారు. ఛార్జ్ షీట్ కోర్టుకు దాఖలు చేసి అది నిజం కాదని పోలీసులే మార్చి చెప్తే ఏర్పడే లీగల్ కాంప్లికేషన్స్ ని, తలవంపుని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. సార్, డీజీ మినిస్టర్ గారు నాకు పర్మిషన్ ఇచ్చారు సార్. పై అధికారులు ఇచ్చే మాటకి విలువ ఇంతే నిరంజన్. యూ విల్ లెర్న్ ఇట్ లేటర్. మరైతే నిజం దాన్ని ఎవరూ పట్టించుకోరు, అవసరం లేదు. నీతి నియమాలకి పోలీసులకి మధ్య ఉన్న సంబంధం గురించి నాకంటే ఎక్కువగా మీకే తెలుసు కదా సార్. సార్, సైమన్ రాజేష్ హత్య విషయంలో ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆర్డీఎక్స్ అనిలే చేశాడని తెలిసింది. సైమన్ బాడీలో మెడ కిందున్న ఆ డీప్ స్లాష్ అనిల్ కత్తి వల్ల ఏర్పడింది. ఒక ప్రీ మెడిటేటెడ్ కిల్లింగ్ కాదని నిరూపించడానికి అతను జోషువా వాళ్ళ హెల్ప్ తో ఒక కొటేషన్ కిల్లింగ్ హ్యాబియర్ ని సృష్టించాడు. అండ్ అనిల్ డిడ్ ఫర్ మార్టిన్ దినకర్. నిజమే నిరంజన్, నువ్వు చెప్పినంత కరెక్టే. కానీ తను ఒప్పుకున్నదంతా అనిల్ కోర్టులో మార్చి చెప్పొచ్చు. ఒక హత్యకి సంబంధించిన నేరస్తుల గురించిన మొత్తం ఛార్జ్ షీట్ కోర్టులో ఉన్నప్పుడు అదే కేసులో మరొకరిని ఎలా చేర్చగలం? ఏంటి అలా మాట్లాడుతున్నావు? నువ్వు టెక్నికల్ గా ఆలోచించడం మానేసి న్యాయం గురించి మాట్లాడు. సార్, మార్టిన్ దుబాయ్కి తిరిగి వెళ్లక ముందే మనం వాడిని అరెస్ట్ చేయాలి. వన్స్ ఈస్ అరెస్టెడ్ థింగ్స్ విల్ చేంజ్. సారీ నిరంజన్, ఐఎమ్ హెల్ప్లెస్. డీసీపీ నిరంజన్, Can I talk to you in private? Could you please come out? ఎక్స్క్యూజ్ మీ సార్. మీరు వెతుకుతున్న మార్టిన్ దినకర్ ఎక్కడున్నాడో నాకు తెలుసు. Now listen. ఏయ్ నిరంజన్, థామస్, ఐ టెల్ యూ, అతను కన్ఫ్యూషన్ లో ఉన్నాడు.
finally come, Niranjan. Thought you would be more cautious. అంత ఈజీగా ఎవరు రాలేని చోటిదే. ఎవడో ఒక అనామకుడు ఫోన్ చేయగానే ఇలా ఒంటరిగా వచ్చేసావా? నీకు ధైర్యం ఎక్కువ. Stupidly daring. సైమన్ హత్య వెనకాల ఉన్న బ్రెయిన్ అండ్ ఎగ్జిక్యూషన్ నాదేనని ప్రూవ్ చేయడానికి కావాల్సిన అన్ని ఎవిడెన్స్లు ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయి. అంతేకాక నీ కస్టడీలో యూ హ్యావ్ మై మోస్ట్ వైటల్ మ్యాన్ అనిల్. సడన్ గా వచ్చిన కోపం వల్ల ఒక థర్డ్ రేటెడ్ గుండా సైమన్ రాజేష్ ని చంపేశాడు అని పోలీసులు నిరూపించి కోర్టులో చెప్పిన కథ. ఆ కథలో ఇంకో ట్విస్ట్. ఎందుకు నిరంజన్? ఇక నిజం కోసం వేటాడటం వేస్ట్. అందుకు నేను ఒప్పుకోను కూడా. ఇక నీ అంత నా చేతుల్లో. Drop your gun. I said drop your gun. Really sorry to shock you like this, son. Dinakar is my man, my ally, my partner. సార్, నాకు తెలుసు నువ్వు ఇలాంటి రిస్క్ తీసుకోవడానికి రెడీ అవుతావని. మార్టిన్ని పట్టుకోవడానికి ఐజీ థామస్ ని, డీజీని, హోమ్ మినిస్టర్ ని కన్విన్స్ చేయగలనని నువ్వు ఊహించావు. మార్టిన్ ఇక్కడ ఉన్నాడని నీకు ఫోన్ చేసిన అజ్ఞాత వ్యక్తి, అది నా ట్రాప్. నీ కోసం నేను విసిరిన వాల. నిరంజన్, థామస్, ఐ టెల్ యూ, అతను కన్ఫ్యూషన్ లో ఉన్నాడు.
నేను ఇదంతా ఎందుకు చేస్తున్నానా అని నువ్వు ఇప్పుడు ఆలోచిస్తున్నావు. నో సార్, యూ గాట్ మీ రాంగ్. మిమ్మల్ని ఇక్కడ కలుసుకోవచ్చనే నేను ఇక్కడికి వచ్చాను. మీరు నా ముందుకు వస్తారని నాకు తెలుసు. మీ ముసుగు తొలగిపోతుందని తెలుసు. డోంట్ బ్లవ్. నో, ఐఎమ్ నాట్. జ్ఞాపకం లేదా? మీరు ప్రారంభించబోయే మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవానికి థామస్ గారిని నన్ను ఇన్వైట్ చేశారు. దాట్ ఇన్విటేషన్ కార్డ్ వాస్ క్వైట్ రివీలింగ్. మీ ఇన్స్టిట్యూషన్ పేరు ఎంతో స్ట్రైకింగ్ గా అనిపించింది. మీరా మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. నేను మీ స్టూడెంట్ కావడానికి 2 సంవత్సరాలకు ముందు పూణేలో మెడికల్ స్టూడెంట్ గా ఉన్న మీ అమ్మాయి మరణించిందని నేను తెలుసుకున్నాను. అండ్ దాట్ కార్డ్ రిమైండెడ్ మీ హర్ నేమ్ వాస్ మీరా. హంతకుడు ఎవరో నాకు చాలా క్లియర్ గా చెప్పిన తర్వాతే సైమన్ చనిపోయాడు. కానీ వాడి మరణ వాగ్మూలాన్ని నేను మొదట్లో తప్పుగా అర్థం చేసుకున్నాను. మీ అమ్మాయి పేరు మీరా అని నాకు జ్ఞాపకం రాగానే దాని మీనింగ్ ని సరిగ్గా అర్థం చేసుకున్నాను. మీరా స్పా. మీరాస్ ఫా. సైమన్ చెప్పింది మీరా స్పా అని కాదు. వాడు చెప్పింది మీరాస్ ఫా అని. మీరా వాళ్ళ ఫాదర్ అనే దాని అర్థం. స్మార్ట్, వెరీ స్మార్ట్. మీ అమ్మాయి మరణం గురించి డీటెయిల్స్ తెలుసుకోవడానికి నేను పాత న్యూస్ పేపర్స్ తెప్పించుకొని చూశాను. మీ అమ్మాయి చదువుకుంది పూణేలోని పాలకాడ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వాళ్ళ మెడికల్ కాలేజ్లోనే. ఆ టైంలో 22 ఏళ్ల వయసే ఉన్న సైమన్ దాన్ని రన్ చేసేవాడు. అండ్ యువర్ డాటర్ వాస్ సైమన్ రాజేష్ గర్ల్ ఫ్రెండ్. మత్తుమందరికి బానిసైన సైమన్ క్రిటికల్ స్టేజ్లో ఉన్న సమయంలో మీరు మీ అమ్మాయిని పోగొట్టుకున్నారు. ఆ తర్వాత దారుణమైన హత్య అని పేపర్లో పబ్లిష్ అయింది. పాలకాడ్ గ్రూప్ వాళ్ళ పరపతితో ఆ హత్యని యాక్సిడెంట్గా మార్చారు. ఏపీ గవర్నమెంట్లో నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అయ్యుండి యు ఆర్ క్వైట్ హెల్ప్లెస్. సో ద మోటివ్ వాస్ రివెంజ్. కానీ నా మనసులో కొన్ని సందేహాలుండేవి. వై దిస్ కైండ్ ఆఫ్ ఎ కిల్లింగ్? మీకు మార్టిన్కి ఉన్న కనెక్షన్ ఏంటి? అప్పుడే నాకు జ్ఞాపకం వచ్చింది. సైమన్ నేషనల్ క్రికెట్ లీగ్లో ఇన్వెస్ట్ చేయబోతున్న విషయం నాకు ఫస్ట్ చెప్పింది మీరే. అండ్ హౌ డిడ్ యూ కమ్ టు నో అబౌట్ దాట్? సర్వీస్ నుంచి రిజైన్ చేసిన తర్వాత దుబాయ్లో మీరు ప్రారంభించిన బిజినెస్ ఏంటి? హఠాత్తుగా కోటీశ్వరుడిగా మీరు ఎలా మారారు? హవాలాతో మీకు సంబంధం ఉందని పోలీసులు నిరూపించగానే మీరు సర్వీస్కి రిజైన్ చేశారు. మానసిక ఒత్తిడితో రిజైన్ చేశారా లేక తప్పించుకోవడానికా? అప్పుడు వెంటనే డిఐజీగా ఉన్న విన్స్టన్ జోసెఫ్ గారిని నేను వెళ్లి కలిశాను. ఆయన నాకు ఖచ్చితంగా చెప్పారు మీరు నిజాయితీపరుడు కాదని. దట్ యూ హ్యాడ్ వెరీ స్ట్రాంగ్ లింక్స్ విత్ దుబాయ్ బేస్డ్ హవాలా కార్టెల్. పర్మిషన్ లేకుండా మీరు దుబాయ్కి 18 సార్లు వెళ్ళొచ్చిన దానికి ఆధారాల్ని ఆయన తన పర్సనల్ ఫైల్లో సేఫ్ గా ఉంచారు. అండ్ మార్టిన్ దినకర్, యాజ్ యూ సెడ్, ఇస్ యువర్ మ్యాన్, ఫ్రెండ్ అండ్ పార్ట్నర్. మిమ్మల్ని అప్పుడున్న ఫినాన్స్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ ఇద్దరు సపోర్ట్ చేయడం వల్ల డీజీపీ సైలెంట్ అయిపోయారు. సో యూ గాట్ ది సర్వీస్ క్లీన్. కానీ మీకోసం ఆ రోజు బలి పశువులైన 3లో ఒకరు మా నాన్నగారు. సో నాకు ఇది పగ తెచ్చుకోవడమే అవుతుంది. యూ గెట్ మీ? అబ్సల్యూట్లీ బ్రిలియంట్. నువ్వు చెప్పింది కరెక్టే. సైమన్స్ కిల్లింగ్ వాస్ ఏ క్రైమ్ ఆఫ్ రివెంజ్. నేను పగతో రగిలిపోతూ వాడి కోసం వెతుకుతున్నప్పుడే వాడు ఈ రాష్ట్రంలో అడుగు పెట్టాడు. మార్టిన్తో ముంబైలో గొడవ పడ్డమే కాక ఇక్కడున్న మా బిజినెస్లన్నిటికీ ఛాలెంజ్ అయ్యాడు. నా కథంతో ఉన్న రివెంజ్ని నేను మార్టిన్తో షేర్ చేసుకున్నాను. సో ఇతను ఆర్డీఎక్స్ అనిల్తో ప్లాన్ చేశాడు. పార్లపల్లి సుభాష్ దారిలో దిగాక అనిల్ రాజేష్ వస్తున్నప్పుడు నేను దారిలో వెయిట్ చేస్తున్నాను. Stop the car! There! నేను తెలుసా నీకు? మీరాస్ అనిల్ సార్, వీడు ఇంకో 10 నిమిషాలే బతుకుతాడు. జోష్వా వెయిట్ చేస్తున్నాడు కదా సార్, అక్కడికి తీసుకెళ్ళి. ఓకే సార్.
దట్స్ ఇట్. యు ఆర్ స్టిల్ డియర్ టు మీ, బట్ అన్ఫార్చునేట్లీ నువ్వు నాకు శత్రువయ్యావు. నన్ను ఇక్కడికి రప్పించడానికి ట్రాప్ చేశానని చెప్పావుగా, నేనే నిన్ను ట్రాప్ చేశాను. నిరంజన్, నేను థామస్ గారు నిన్ను ఇరికించడం కోసం ఆ మీటింగ్ అరేంజ్ చేశాం. అండ్ యూ ఫెల్ రైట్ ఇన్ టు ది ట్రాప్. గుడ్ లక్. నేనెప్పుడు అంటూ ఉంటాను కదా, ఐఎమ్ టెరిఫిక్ జడ్జ్ ఆఫ్ టాలెంట్. నిన్ను చూసినప్పుడే అనుకున్నాను, యు ఆర్ ఆసమ్. టూ ఆఫ్. ఆల్ రైట్, నౌ యూ కెన్ టేక్ మీ థామస్. సార్ కమ్ ఆన్. సాధించావు. వెల్ డన్. రారా. మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే, మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే. సిరులెన్న ఉన్నా చిరునవ్వు నీవే, నీ కంట తడిని నే చూడలేను. మా